వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మారెళ్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. లక్ష్మీ అనుగ్రహం ప్రతి ఒక్కరూ కావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే అమ్మవారిని ప్రసన్నం చేసుకుని ఆమె అనుగ్రహం కలగాలి అంటే మనం పూజల రూపంలో నిత్యం ఏదైతే చేస్తుంటామో ఆ రకంగా ప్రసన్నం చేసుకోవచ్చా? కొంతమంది ధ్యాన రూపంలో కూడా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు అంటారు. ఆ రకంగా ప్రసన్నం చేసుకోవచ్చా? ఏ రకంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుందో వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీదేవి అనుగ్రహం. లక్ష్మీదేవి అంటే మనం అందరం చూసేది కరెన్సీ నోటు. అవును. బంగారం లక్ష్మి కాదా? అవును. సంతానం లక్ష్మి కాదా? అంతే కదా. మనకి అష్టలక్ష్ములు ఉన్నాయి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఏదైతే మనం ఉపయోగించుకుంటున్న ప్రకృతి స్వరూపం ఏదైతే ఉందో మన సుఖ సౌఖ్యాలకు అధిపతి లక్ష్మీదేవి. మనం ప్రతి ఒక్కటి సౌఖ్యంగా ఉండటం కూడా మనకి అన్నమాట. సరైన సమయానికి నిద్ర పట్టాలన్నా నీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. సరైన సమయానికి సరైన విధంగా నీ జీవితం ఉండాలి అంటే నీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. ఓన్లీ ఒక కరెన్సీ నోటుకే లక్ష్మీదేవిని లక్ష్మీ అమ్మవారిని అంకితం చేశాం. లక్ష్మీదేవికి నిజమైనది ఏంటి అంటే ప్రకృతికి అధిపతి, లేకపోతే వనరులకు అధిపతి. నీకు ఉన్నటువంటి నువ్వు ఉపయోగించుకునే ప్రతి వస్తువుకి అధిపతిగా మన లక్ష్మీతత్వాన్ని మనం ఆపాదించవచ్చు. కాబట్టి మనం ఉపయోగించుకునే ప్రతి వస్తువు పైన, మనం ఉపయోగించుకునే ప్రతి పరిస్థితి పైన మనం కృతజ్ఞతాభావంతో ఎవరైతే ఉంటారో వారికి లక్ష్మీతత్వం అనేది ఇంకా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ చైర్లో కూర్చున్నాం, లేచి వెళ్ళేటప్పుడు ఒకసారి థ్యాంక్ యూ అనేది ఉంటే దీనికి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. అంటే వస్తువు విషయంలో కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలి. అంటే మనకి అంటే ఇది ఒక వస్తువుగా మారింది, ఒక ఎలిమెంట్గా. మనకి ఆ ఎలిమెంట్కి ముందర ఏంటి, అది ఒక శక్తి స్వరూపమే కదా. ఆ శక్తి స్వరూపం మనకు ఉపయోగపడుతుంది. ఒక కృతజ్ఞతాభావం. ఆ కృతజ్ఞతాభావం ఎవరికైతే ఉంటుందో ప్రకృతి పట్ల, మనకు ఉన్నటువంటి వనరుల పట్ల, మనకి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం ఎవరికైతే ఉంటుందో వారికి లక్ష్మీతత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. లక్ష్మీతత్వాన్ని మనం ఎక్కడ చూస్తాం? మన వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? హృదయంలో, హృదయ స్థానంలో ఉంటుంది. హృదయ స్థానం మీద అంటే మన లక్ష్మీ స్థానం అనేది మన చక్రాల్లో అనాహత చక్రానికి సంబంధించింది. అమ్మవారు బీజాక్షరాన్ని మనం శ్రీం అంటాం. శ్రీం 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 అంటాం. మీరు శ్రీం అన్న ఈ హృదయ స్థానంలోనే వైబ్రేట్ అవుతుంది. కావాలంటే చూడండి శ్రీం అని. శ్రీం ఎక్కడ? ఈ హార్ట్ దగ్గర నుంచి నాభి నుంచి పైన మన హార్ట్ లోపల కదులుతుంది. నాభి పై భాగం ఇదే. దీన్ని లక్ష్మీ స్థానం అంటారు. ఈ లక్ష్మీ స్థానం ఎవరికైతే పర్ఫెక్షన్గా ఉంటుందో వాళ్ళకి ఏంది, శరీరంలో అక్కడ సంచారం అయ్యేది ప్రాణవాయువు. ప్రాణశక్తి ఎక్కువగా ఉంటే వారికి లక్ష్మీ శక్తి ఎక్కువ ఉంటుంది. అంటే పర్ఫెక్షన్ అంటే ఏం చేయాలని? ప్రాణశక్తి ఇలా అంటే నిత్యం చేస్తూ ఉండాలా? అంటే ప్రాణశక్తి అనేది ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారికి లక్ష్మీ శక్తి ఎక్కువ ఉంటుంది. ప్రాణశక్తి ఎవరికి ఎక్కువ ఉంటుంది? ప్రకృతితో ఎవరైతే మమేకమై కృతజ్ఞతా భావంగా ఉంటుందో వారికి ఉంటుంది. లేదు, బీజాక్షర పదంగా శ్రీం 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 అని చేస్తూ ఉంటే వారికి కావాల్సిన అవకాశాల రూపంలో వస్తుంది. అవకాశాలు వస్తూ ఉంటాయి ఎత్తుక్కొని. ఇప్పుడు మీరు చేశారు, ఓ మంచి నలుగురిని ఇంకా మంచి వాళ్ళని ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుంది. అది నేను చేశాను, మంచి క్లయింట్స్ వస్తారు జ్యోతిష్యానికి. అలా అన్నమాట. తెలియకుండా మనం చేస్తున్న ఫీల్డ్లో ఎక్కువ అవకాశాలు రావడానికి శ్రీం బీజం బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం వచ్చిన వ్యక్తితో కృతజ్ఞతగా ఉన్నాం అనుకోండి, థ్యాంక్ యూ అండి మీరు రావటం మాకు హ్యాపీగా ఉందని, రెండోసారి ఆ వ్యక్తి నలుగురిని పంపిస్తాడు. ఇదే కదా జరిగేది. సో అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అవకాశాలు ఫైనల్ ప్రొడక్ట్ ఏమవుతుంది? మనీ అవుతుంది. ఫైనల్గా జనరేట్ అయ్యేది మనీ అవుతుంది. కానీ అవకాశాలు పెరుగుతూ ఉంటేనే కదా మెయిన్. ఏదో రూపైన అవకాశాలను సృష్టించబడి ప్రకృతితో నువ్వు ఒక
అవుట్డేటెడ్ ఎలిమెంటేగా కాకుండా ఒక యూజ్లో ఉన్నటువంటి ఎలిమెంటెడ్గా నువ్వు ఉండాలి అంటే నువ్వు శ్రీంకార తత్వంలో ఉండాలి. ఓకే. శ్రీంకార తత్వంలో ఎప్పుడైతే ఉంటావో ఆటోమేటిక్గా ఉంటుంది. మీకు చాలామంది చూడండి, నా మనస్సు అంతా గజిబిజిగా ఉందనుకోండి, ఏ పని చేయబుట్టుబుట్టదు, అవును, శ్రద్ధ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, హృదయం అంతా కూడా ఏదో కకావికలంగా ఉన్నప్పుడల్లా ఓ బాధ కలిగినా కానీ ఏ పని చేయబుట్టుబుట్టదు. ఎందుకు, నీ హృదయస్థానం వీక్ అయి ఉంది. ఓకే. నువ్వు హృదయస్థానం వీక్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నువ్వు పని చేసినా పని చేయలేవు, చేసినా కానీ ఫలితం ఉండదు. అవును. ఎప్పుడైతే హార్ట్ ప్యూరిఫై అయి ఉంటుందో ఆటోమేటిక్గా నీకు మంచి రిజల్ట్స్ అనేది ఫైనాన్షియల్గా ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే హృదయస్థానం బాగుంటుందో ఉంటుంది. దానికే మనకేంది యోగ మార్గంలో ఏం చెప్తారు అంటే, మన ఎడా పింగళ సుషుమ్న నాడుల్లో పింగళ నాడిని ఎక్కువ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి లక్ష్మీతత్వం వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అలాగే మన జీవితంలో వాటర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉంది బాడీలో. చాలామంది వాటర్ తాగరు, కరెక్ట్గా యూరిన్ కానీ దీనికి కానీ ఉపయోగించుకోరు. వాళ్ళకి ఏమవుతుంది, వాటర్ తాగకుండా ఉన్నారనుకోండి, ఏమవుతుంది, ప్రకృతిలో వాటర్ తగ్గితే ఏమవుతుంది, డ్రై అవుతుంది. డ్రై అయితే పంట పొలాలు కూడా నాశనం అవుతాయి. నీలో డ్రై అవ్వకుండా నువ్వు చూసుకోవాలి కదా. నీలో ప్రకృతి అనే ఒక పంట ఉంది, ఆ ప్రకృతి అనే పంటకి కావాల్సిన వాటర్ నువ్వు ఇవ్వాలి కదా. సో నువ్వు కరెక్ట్గా వాటర్ తీసుకున్నా నీకు లక్ష్మీతత్వం యాక్టివేట్ అవుతుంది. నువ్వు కరెక్ట్గా ప్రాణాయామం చేసినా, ప్రాణశక్తి పెంచుకున్నా, ప్రాణవాయువును పెంచుకున్నా లక్ష్మీతత్వం యాక్టివేట్ అవుతుంది. నువ్వు అలాగే శ్రీం బీజం చేసినా లక్ష్మీతత్వం యాక్టివేట్ అవుతుంది. నువ్వు చుట్టూ ఉన్నటువంటి వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల కృతజ్ఞతాభావంతో ఉన్నా నీకు లక్ష్మీతత్వం యాక్టివేట్ అవుతుంది. కేవలం లక్ష్మీ పూజకి లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని, ఫోటో పెట్టుకొని, కమలాలతో పూజ చేస్తూ ఇంట్లో పని మనిషిని తిట్టావనుకో, నువ్వు చేసిన పూజ మొత్తం వేస్ట్. అంటే అది తప్పు చేస్తే తిట్టాలి, అది ధర్మం. తప్పు చేస్తే తిట్టాలి, ఎంత తిట్టాలో అంత తిట్టాలి. దానికంటే డోసు పెంచి తిట్టావంటే వాళ్ళు బాధపడితే అది నీకు కర్మ అవుతుంది. సో నువ్వు ఎంతవరకు కృతజ్ఞతాభావంతో ఉన్నావు, ఎంతవరకు పద్ధతిగా ఉన్నావు. ఓ భార్య భర్త పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలి. నా భర్త సంపాదించుకొని వస్తున్నాడు, హ్యాపీగా ఆయన సరిగ్గా వండి పెట్టాలి, ఆయన హ్యాపీగా చూసుకోవాలి అనేది భర్త పట్ల కృతజ్ఞత ఉండాలి. భర్త నేను ఇంటికి వెళ్ళేసరికి నా భార్య వండి పెడుతుంది, నా భార్య అన్నీ చేసి పెడుతుంది అని భార్య పట్ల కృతజ్ఞతతో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరు ఒకరికొకరు కృతజ్ఞతతో ఉంటే ఏమవుతుంది, కుటుంబం చక్కగా ఉంటుంది, వాళ్ళిద్దరు అన్యోన్యత పెరుగుతుంది. అన్యోన్యత పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ ఇంటికి ఎవరైనా వెళ్ళినా అబ్బా ఇంట్లో 10 నిమిషాలు కూర్చోబుద్ధి అవుతుంది అంటారు పాజిటివ్గా. అదే ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, ఆ ఇంట్లోకి నువ్వు వెళ్ళావు, ఏమనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అనిపిస్తుందా. మనిషే ఉండలేనప్పుడు లక్ష్మీదేవి ఎక్కడి నుంచి ఉంటుంది అక్కడ. మనిషే ఆ ప్రదేశంలో ఉండలేనప్పుడు మీరు కొట్టుకుంటుంటే, ఒకరికొకరు కృతజ్ఞతగా లేనప్పుడు అక్కడ లక్ష్మీదేవి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చాలా థ్యాంక్ యూ అనేసి కానీ మనం చెప్పామనుకోండి ఒక వ్యక్తితో, అబ్బా సార్ వచ్చి థ్యాంక్ యూ నాకే చెప్పారు. నేను మా ఆఫీస్ ఉన్న ఏరియాలో వాచ్మెన్కి వెళ్ళేటప్పుడు ఏంటి అని పలకరించి వెళ్తా. వెళ్ళంగానే వాళ్ళు ఎవరైనా క్లయింట్లు నేను వెళ్ళేసరికి వచ్చినా వాళ్ళు కుర్చీ వేసి కూర్చోబెట్టి క్లయింట్ వస్తున్నారని చెబుతారు. ఆ అపార్ట్మెంట్లో ఎవరికి చెప్పరు అది. అనగానే వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్కి మొన్న ఒక ఆయన వచ్చి, సార్ మీకు ఎంత వాల్యూ ఉందో తెలుసా, వాచ్మెన్ ఎంత వాల్యూ ఇచ్చారు, మీకు ఎంత గౌరవం ఇచ్చారు అంటే వాళ్ళకి ఆ ఇంప్రెషన్ అనేది ఒక పాజిటివ్ వైపు అనేది అవుతుంది. ఆ పైన ఉంటారండి పోండి అన్నారు అనుకోండి, వాళ్ళు అంటే లిఫ్ట్ వరకు పేరు చెప్పగానే మీది పలానా ఫ్లోర్ అండి, పలానా ఫ్లాట్ నెంబర్ అండి, రండి అని లిఫ్ట్ వరకు కూడా తీసుకెళ్తారు. మాకు జరిగింది ఎక్స్పీరియన్స్. సో అది ఏమవుతుంది, అక్కడ రాగానే అబ్బా సార్ పేరు చెప్పంగానే అనే ఒక పాజిటివ్ వైపు అని వస్తుంది. వాళ్ళతో వెళ్ళేటప్పుడు ఏంటి బాగున్నారా ఏంటి అని ఒక పలకరింపు అంతే చాలు కదా, చాలు. వాళ్ళకి తృప్తి అన్నమాట. వాచ్మెన్ అనేసి అది చేయలేదు ఇది చేయలేదు అని ఎగరటం కాదు కదా.
అదే అనమాట. సో అప్పుడు నీకు కృతజ్ఞతాభావం అనేది ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఇచ్చినప్పుడు ఆ పాజిటివ్ ఇంప్రెషన్ మల్టిపుల్గా నీకు పాజిటివ్ సైకిల్ పెంచుతుంది. మల్టిపుల్ పాజిటివ్ సైకిల్లో నీకు సోర్సెస్ ఆఫ్ అవకాశాలు పెరుగుతాయి. నీ సోర్సెస్ పెరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్గా నీకేమవుతుంది, మనీ జనరేట్ అవుతుంది. ఫైనల్గా మనీ జనరేట్ అవుతుంది. సో అది కృతజ్ఞతతో తెచ్చుకుంటావా? నువ్వు చేయాల్సింది పైకి కృతజ్ఞతాభావం, ఇంటర్నల్గా ఏంది శక్తి పెంచుకోవడం, సాధనాపరంగా ఏం చేయాలి, బీజమంత్రం చేసుకోవడం. ఇలా నువ్వు అనేక కోణాల్లో నువ్వు మార్చుకుంటూ కానీ వస్తే నీ హృదయ చక్రం అనేది ప్యూరిఫై అయ్యి, అదే కదా హృదయ చక్రం, హృదయం బాగున్నోడు ఏమో చేస్తాడు, అందరినీ పలకరించుకుంటూ వెళ్తాడు. అన్నీ చూడండి, మళ్ళీ కనెక్ట్ అయ్యి హృదయ చక్రం బాగుండాలి. హృదయ చక్రం ఎవరికైతే బాగుంటుందో లక్ష్మీదేవి వారి ఇంట్లో ఉంటుంది. కాబట్టి హ్యాపీగా మీ హృదయ చక్రాన్ని ప్యూరిఫై చేసుకోండి, అందరితో ప్యూర్గా మాట్లాడండి, కల్మషం లేకుండా ఉండండి, లక్ష్మీదేవిని మీ సొంతం చేసుకోండి. అద్భుతం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి